నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎవరికైనా చెప్పుకోవాలంటే కొంచెం హెసిటేషన్, ఆ తర్వాత అవమానకరంగా భావించేటువంటి సమస్య మలబద్ధకం సమస్య. యాక్చువల్‌గా మలబద్ధకం అనేది ఎందుకొస్తుంది? హోమ్ రెమెడీస్ ఏమైనా చేసుకోవచ్చా? లేకుంటే శాశ్వత పరిష్కార మార్గాలుగా మందులేమైనా అవైలబుల్‌గా ఉన్నాయా? మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ వైద్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. హలో డాక్టర్. నమస్తే. నమస్తే. సో, మలబద్ధకం మనం ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో అదంతా ఫ్రీగా, సాఫీగా సాగి వెళ్ళిపోతూ ఉండాలి. లేదు అంటే మలబద్ధకం. కొంతమందికి వారాల తరబడి అలాగే ఎదురు చూస్తుంటారు. అలా ఏళ్ల తరబడి ఇలాంటి ప్రాబ్లమ్‌తో ఉన్న వాళ్ళ నంబర్ పెరుగుతోంది. ఎందుకని ఇలాంటి సమస్య వస్తుంది డాక్టర్? ఈ మలబద్ధకం ఎవరిని వదిలిపెట్టదు. హ్మ్. పిల్లల్ని, మధ్య వయసు వాళ్ళని, యువకుల్ని, వృద్ధులను, ఆడవారిని, మగవారిని ఎవ్వరిని వదిలిపెట్టదు. ఈ మలబద్ధకం వస్తే అసలు అనారోగ్యంగా ఉంటారు. ప్రతిరోజు నిద్ర లేవగానే మొత్తం పేగులన్నీ ఖాళీ అయిపోతాయి. చక్కగా, ఫ్రీగా సుఖ విరోచనం జరిగితే ఫ్రెష్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్టు ఫీల్ అవుతారు. అది మన దేశం అలవాటు. అదే పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు పీచు తక్కువ తింటారు, శాకాహారం తినరు, మాంసాహారం తింటారు. వాళ్ళు 2 రోజులకోసారి, 3 రోజులకోసారి అవుతుంది. ఎందుకంటే మనము పీచు అధికంగా ఉంటే ఆహారం తింటే మలం ఏర్పడుతుంది. ఈ ఎంతసేపు మాంసం ముక్కలు, వాళ్ళు అన్నం తినరు, గోధుమ రొట్టెలు తినరు, ఉట్టి మాంసమే తింటుంటారు. వాళ్ళకి 2, 3 రోజులకోసారి అయినా కూడా అమెరికా, పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకు ఓకే. కొంతమంది పొద్దున్నే నేను టీ కానీ, కాఫీ కానీ తాగితే కానీ మలం రాదంటారు. తాగు పర్వాలేదులే. ఇంకా కొంతమంది దీనికిను చుట్టకి, సిగరెట్టు, బీడీకి లింక్ పెడతారు. అసలు అది శాస్త్రీయత లేదు. మీరు కల్పించుకున్నదే. కాఫీ, టీకిను, చుట్టకిను, మల విసర్జనకి ఎటువంటి సంబంధం లేదు. మీ మైండ్లో అట్లా సెట్ చేసుకున్నారు. మీ వాచి, మీ అలారం అంట పెట్టుకున్నారు. నేను కాఫీ, టీ తాగితే కానీ బయటికి రావద్దు అని ఏదో మీరే పెట్టుకున్నారు. సైకలాజికల్‌గా అది. మానసికంగా పెట్టుకున్నారు. చుట్ట తాగి లోపలికి వెళ్తే బయటకు వస్తుందని, లేదా కూర్చొని చుట్ట తాగుతూ కూర్చుంటే వస్తుంది అనేసి. అలాగే కొంతమంది ఓ చెడ్డ అలవాటు. ఏదైనా ఉంటే బయట చేయాలి కానీ టాయిలెట్లోకి పేపర్ పట్టుకెళ్ళొద్దు, పుస్తకం పట్టుకెళ్ళొద్దు, సెల్ ఫోన్ అసలే పట్టుకెళ్ళొద్దు. ఎందుకంటే అవతలోడు నువ్వు టాయిలెట్లో కూర్చున్నావని తెలవదు. వాడు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు సెల్ ఫోన్ మొదలెడితే అరగంట, గంట. తర్వాత ఈ న్యూస్ పేపర్ చదవటానికి అదే దొరికిద్దా? బయట చదువుకోవచ్చు కదా. అక్కడ కూర్చొని ఆ వార్తాపత్రిక చదువుతుంటాడు. ఇక దాంట్లో నిమగ్నం అయిపోతాడు. ఎల్లగానే 5-10 నిమిషాలు, అసలు ఆ 10 నిమిషాలు కూడా అనవసరం. 5 నిమిషాల్లో పూర్తి చేసుకుని బయటకు వచ్చేయాలి. ఈ మలబద్ధకానికి రకరకాల కారణాలు ఉన్నాయి. రోజు నీళ్ళు ఎక్కువ తాగాలి. వేసవికాలంలో 3 లీటర్లు, శీతాకాలం, వర్షాకాలంలో 2.5 లీటర్లు నీళ్ళు తాగాలి. కొంతమంది పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు తాగుతాడు, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ రాత్రి భోజనం అప్పటిదప్పుడు మధ్యలో నీళ్ళే తాగడు. టేబుల్ మీద ఒక బాటిల్ పెట్టుకొని గంటకి నీళ్ళు తాగండి. మలబద్ధకం ఎందుకు ఉంటుంది? మళ్ళీ అయినా ఎందుకు చల్లటి నీళ్ళును, ఫ్రిడ్జ్లో నీళ్ళు ఎందుకు తాగుతారు? గోరువెచ్చని నీళ్ళు తాగండి. మలబద్ధకం పోకపోతే అడగండి నన్ను. నీళ్లు తాగాలి. నీళ్లు సమృద్ధిగా తాగితే మలం బాగా బయటకు వచ్చేస్తుంది. ఇంకా కొంతమందికి కొద్దిగా లావుగుంటారు. వాళ్ళకి మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారంలో థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదు. వాళ్ళకి తెలవదు. వాళ్ళు ఏమనుకుంటారు, మెడ చూసుకుంటారు. మెడ ముందు ఏమి థైరాయిడ్ ఉబ్బలేదు, గ్రంథి ఉబ్బలేదు, లావు అవ్వలేదని వాళ్ళకి తెలవదు. థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు మెడ ముందు భాగాన థైరాయిడ్ గ్రంథి ఉబ్బనవసరం లేదు. కొద్దిమందికి లావు అవ్వచ్చు. రక్తములో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయించి థైరాయిడ్ లోపమును గమనించి థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడితే బరువు తగ్గుతారు. ఈ దీర్ఘకాలికంగా సంవత్సరాల తరబడి ఉన్న మలబద్ధకం కూడా పూర్తిగా పోతుంది. డాక్టర్లు చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు అడగరు. మలబద్ధకం అంటే రాసేస్తుంటారు. ఈ మలబద్ధకం ఉన్నవాళ్ళు ఓ డాక్టర్ని కాదని ఆ డాక్టరు, ఈ డాక్టర్ కాదని డాక్టర్లు మారుస్తుంటారు, హాస్పిటల్స్ మారుస్తుంటారు. ఇంగ్లీష్ వైద్యం పనిచేయట్లేదు, ఆయుర్వేదం అది పనిచేయలేదు, హోమియోపతి అది పనిచేయలేదు, యునాని, సిద్ధ
చివరికి అన్ని రకాల వైద్యాలు అయిపోతాయి. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. అసలు ఈ డాక్టర్లకి నా జబ్బే అర్థం కావట్లేదు. ఏమి డాక్టర్లు, ఏం వైద్యం, ఇన్ని చోట్ల తిరిగాను, నా మలబద్ధకాన్ని పోగొట్టలేదని బాధపడుతూ ఉంటారు. షుగర్ వ్యాధి ఉంటుంది. ఒక 5 ఏళ్ళు దాటినాక షుగర్ వ్యాధి వల్ల పెద్ద పేగుకి సరఫరా చేసే నరాల బలహీనత వల్ల అవి పడుకుంటాయి. మలబద్ధకం అనేది షుగర్ దీర్ఘకాలంగా ఉంటే కూడా ఉండొచ్చు. వృద్ధాప్యం ఉంది, ఎక్కువసేపు పడుకుంటారు. మనం పడుకుంటే పేగులు కూడా పడుకుంటాయి. మనం రెస్ట్ తీసుకుంటే పెద్ద పేగు కూడా పడుకుంటుంది. పెద్ద పేగు కదలిక ఉంటేనే మలం బయటకు వస్తుంది. ఇక గర్భవతులకు కూడా మలబద్ధకం ఉంటుంది. ఆ గర్భవతులకు ఉన్న మలబద్ధకం వల్ల మొలలు కూడా వస్తాయి, పైల్స్. దానికి ఏం ఆపరేషన్ అవసరంలా. ఆ డెలివరీ అవగానే, ప్రసవం అవగానే మలబద్ధకం పోతుంది, పైల్స్ కూడా పోతాయి. అట్లాగేదో కాలో ఎముకో ఇరుగు ఉంటుంది, పడుకుంటాడు. పడుకున్నప్పుడు ఎక్కువసేపు పడుకుంటే పెద్ద పేగులు కూడా పడుకుంటాయి. ఇక వీటన్నిటికీ తోడు ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. ఇది చాలా విచిత్రం. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, భార్యాభర్తల మధ్య ఘర్షణ, లేదా మా అబ్బాయి చదవట్లేదు, మా అమ్మాయి చదవట్లేదు, అబ్బాయికి ర్యాంకు రాలేదు, అమ్మాయికి సీట్ రాలేదు, లేదా కోవిడ్లో అప్పుల పాలైపోయాను, అప్పులాడు వచ్చి రోజు బాధ పెడుతున్నాడు అని చెప్పి ఈ మానసిక సమస్యల వల్ల కూడా ఒకరోజు మలబద్ధకం, ఇంకో రోజు విరోచనం. వీళ్ళు రోజుకి 4-5 సార్లు టాయిలెట్లో కూర్చుంటారు. అక్కడికి వెళ్తే ఏమీ రాదు, కొంచెం జిగురు వస్తుంది, లేకపోతే కొంచెం రక్తపు జీరు వస్తుంది. ఇలా ఈ మలబద్ధకము దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు ఎక్కడో నూటికో కోటికో ఒకరికి క్యాన్సర్ కూడా ఉండొచ్చు. అందుకని దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉన్నప్పుడు లోపలకు ఒక పైపు ప్రవేశపెడతారు, ట్యూబ్ సన్నటిది. దాన్ని కొలనోస్కోపీ పరీక్ష అంటారు. ఆ కొలనోస్కోపీ పరీక్ష చేయించుకుంటే లోపల ఏమైనా పుండు ఉందా, క్యాన్సర్ ఉందా అనేది కూడా తెలుస్తుంది. ఇక ఈ మలబద్ధకం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మోషన్ బయటికి రాక, మలం రాక చెడు వాయువు బయటికి విడుదలవుతూ ఉంటుంది. అపాన వాయువు దుర్వాసనతో, శబ్దంతో బయటికి రావటం, పక్కవాడు అసహించుకునే విధంగా ఆత్మన్యూన్యతకు గురవుతుంది, డిప్రెషన్కు గురవుతారు. నా వల్ల పక్కవాడు ఇబ్బంది పడుతున్నాడే, నన్ను చూసి వాడు అసహించుకుంటున్నాడు, నేను వాసన కొడుతున్నాను, కొంతమంది నేను వాసన కొడుతున్నాను, నాకు మలం బయటికి రాలేదు, నాకు పిత్తులు వస్తున్నాయి, అపానవాయువు వస్తుంది, నన్ను వాళ్ళు చూసి అసహించుకుంటున్నారు అనే భావం లోపల పెట్టుకొని తన సహచరులతో కలవటానికి కొంత ఆత్మన్యూన్యతకు కూడా గురయ్యే సందర్భాలు ఉన్నాయి. తేపులు వస్తుంటాయి, పొట్ట ఉబ్బిపోతుంది. పొట్ట మీద అప్పుడప్పుడు కొట్టుకొని చూస్తే డోలు కొడితే ఎట్లా అయితే డప్పు శబ్దం డమా డమా అంటుందో అట్లా ఉంటుంది. లోపల పేగులు గుడగుడా అని శబ్దాలు వస్తాయి. మల విసర్జన జరగలేదంటే ఆ రోజు అనారోగ్యానికి గురైపోతాడు. అంటే మలం శుభ్రంగా వెళ్ళిపోయిందంటే అబ్బా, గర్భవతికి శిశువు బయటకు వచ్చినట్టు, ఆహా ఓహో డెలివరీ అయినట్టుగా, సుఖప్రసవం లాగా సుఖ విరోచన జరిగింది నాయన అని అనుకుంటుంటాడు. ఇక ఇది పరిస్థితి. కొంతమంది ఆముదం తాగుతుంటారు. ఆముదం తాగకూడదు. ఆముదం తాగితే చిన్న పేగులు గందరగోళానికి గురై చిక్కులు పడిపోయి డేంజర్ అయిపోతుంది. కనుక పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు ఆముదం అనేది వాడకూడదు. ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉండేవాళ్ళు టాయిలెట్లోనే గడపడంతో పాటు వాళ్ళు లోపల ఆగిపోతూ ఉంది, కింద దాకా వచ్చింది, ఇంకో 2 అంగుళాలు కిందకి దిగట్లేదని చెప్పి సొంతం ఎవరు చెప్పరు. వీడికి ఒక ఐడియా వస్తుంది, ఏలు పెట్టడం మొదలెడతాడు. ఏలు పెట్టి అందుబాటులో ఉన్నదాన్ని తోడటం మొదలెడతారు, బయటికి లాగటం మొదలెడతారు. ఈ ఏలుతో మలం బయటికి తీయటం అనేది చేయకూడదు. ఆ ఏలు గోరెళ్ళి అక్కడ పేగులో ఉండే సున్నితమైన పొరకు తగిలి పుండు ఏర్పడి క్యాన్సర్ వస్తుంది. కనుక పొరపాటున ఎవరు కూడా ఏలు పెట్టద్దు. ఇంకా కొంతమంది సొంత వైద్యం, ఓహో ఎనిమా ఇచ్చుకుంటే ఎట్టుంటుందని ఎనిమాలకు అలవాటు పడతారు. ఎనిమాలు కూడా చేయించుకోకూడదు. ఈ మలబద్ధకమే మలద్వారం చుట్టూ ఉండే సర్వరోగాలకు కారణం. మలబద్ధకం ఉంటే అక్కడ చిన్నగా చర్మం చీలుతుంది. చీలినప్పుడు ఇక నొప్పి, దాన్నే ఫిషర్ అంటారు. ఇక నరకయాతన, మలము మేక వంటల్లాగా బయటకు వస్తుంటుంది. అక్కడ వచ్చినప్పుడు గట్టిగా ఉండి ఇక వాడికి స్వర్గం కాదు నరకం కనపడుతుంది.
ఏడుస్తుంటారు, కళ్ళంటే నీళ్ళు వస్తాయి. మలానికి మల విసర్జనకి వెళ్ళాలంటే భయపడతారు. అది ఫిషర్. ఫిషర్ అంటే గుడ్డి గుర్తు, బాగా నొప్పి ఉంటుంది. కొంతమంది పైల్స్ ఫిషరు అది ఇది అని అంటుంటారు. పైల్స్ అనగా మలబద్ధకం వల్ల మల విసర్జన సమయంలో 1, 2 కానీ బొట్లు రక్తము చుక్కల రూపాన కానీ పిచికారి కొట్టినట్టు కానీ రక్తం పట్టాన్ని నొప్పి ఉండదు అక్కడ. పైల్స్ అంటే నొప్పి ఉండదు, ఫిషర్ అంటే నొప్పి ఉంటుంది. ఈ రెండు కూడా మూల కారణం మలబద్ధకమే. మలబద్ధకాన్ని ఎప్పుడైతే మనం నివారించామో ఫిషర్కి ఆపరేషన్ వద్దు, పైల్స్కి కూడా ఆపరేషన్ వద్దు. పైల్స్లో 4 దశలు ఉంటాయి. అసలు మూల కారణాన్ని మనము నివారించకుండా ఫిషర్కి ఆపరేషన్ చేయించుకున్నావు, పైల్స్కి ఆపరేషన్ చేసుకున్నావు, మళ్ళీ వచ్చేస్తాయి. వాళ్ళు చెప్పరు డాక్టర్లు, ఇది నువ్వు మలబద్ధకం వల్ల వచ్చిందని చెప్పరు. మలబద్ధకాన్ని నివారించుకోకపోతే మళ్ళీ వస్తుందని చెప్పరు. మన పూర్వీకులు సోనాముఖి అనే ఆకు ఉంది, దాన్ని కూరల్లో వేసేవారు, చారులో వేసేవారు. ఆ సోనాముఖి ఆకుకి మల విసర్జన సాఫీగా జరిగే గుణం ఉంది. ఇప్పటికి కూడా గ్రామాల్లో కిరాణా దుకాణాలకు వెళ్తే సోనాముఖి ఆకు లభిస్తుంది. దాన్ని పొడి చేసి పొద్దున 1 స్పూను, రాత్రి 1 స్పూను, లేదా రాత్రి 2 స్పూన్లు వేసుకుంటే మల విసర్జన చక్కగా జరుగుతుంది. ఈ సోనాముఖి ఆకు పొడినే ఆయుర్వేద మందులు ఏదైతే మలము సాఫీగా అవటానికి, అట్లాగే ఇంగ్లీష్ వైద్యంలో కూడా వాడుతున్నారు. కానీ సోనాముఖి ఆకు కిరాణా దుకాణాలు కాకపోతే పట్టణాలు ఆయుర్వేద షాప్కి వెళ్ళండి, సోనాముఖి పొడి అమ్ముతారు. ఆ పొడిని నీళ్ళలో కలుపుకుంటే చక్కగా మల విసర్జన జరుగుతుంది. ఇక ఇటువంటి తరుణంలో లీ ఫార్మా అనే కంపెనీ వారు ఒక మందు తయారు చేశారు. అన్నీ మొక్కలే, వేర్లు, బెరడు, కాండము, ఆకులు, ఇటువంటి వాటితో డిజిలాక్స్ అని తయారు చేశారు. డిజి అంటే డైజెషన్, అరుగుదల బాగుంటుంది, లాక్స్ అంటే ఫ్రీగా మల విసర్జన జరుగుతుంది అని. దీంట్లో ఏముంటాయి, అన్నీ చూశారు కదా, బొమ్మలు ఉన్నాయి. 9 రకాల వృక్ష సంపద దీంట్లో ఉంటుంది. ఒక్కడి కూడా కెమికల్ లేదు. మనకు మార్కెట్లో ఉన్న అన్ని మందుల్లో ఓన్లీ రసాయనాలు, కెమికల్స్ ఉన్నాయి. వందలాది మల విసర్జన సాఫీగా జరగడానికి ఉన్న మందులన్నీ కూడా కెమికల్ మందులే. ఇదొకటి సహజ సిద్ధమైన ప్రకృతిలో లభించే మొక్కల నుంచి తయారు చేసిన మందు. 9 ఏమేమి ఉన్నాయి దీంట్లో? అంజీర ఉంది, సోనాముఖి ఉంది, 3 జీరక, 4 అడవి దొండ, 5 అతి మధురము, 6 రేల, 7 సొంటి, 8 వామాకు, 9 కరక్కాయ. దీంట్లో ఏమైనా కెమికల్స్ ఉన్నాయా? ఇవన్నీ మనకు తెలిసినాయే కదా. మన వంట ఇల్లే ఔషధశాల, వంటింట్లో ఉండే వాటిని కలిపి మందుగా తయారు చేశారు. ఇది వాడితే మనం ఇల్లు, మన మార్బుల్, పాలరాయి, గ్రానైటు లేదా విట్రిఫైడ్ టైల్ని సర్ఫేస్ కడిగితే ఎట్లా శుభ్రంగా దగదగదగ శుభ్రం అయిపోద్దో, ఇది వాడితే పెద్ద పేగులు, చిన్న పేగులు మొత్తం శుభ్రంగా సాఫ్ అయిపోతాయి. కడిగి పారేస్తుంది అంతే. పైనుంచి కింద దాకా మొత్తం గొట్టాలను ఖాళీ చేయించేస్తుంది. ఇది పిల్లలు వాడచ్చు, పెద్దవాళ్ళు వాడచ్చు. పిల్లలు 12 సంవత్సరాల వరకు 1/2 స్పూను, 5 ml పొద్దున, రాత్రి, ఉదయం టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత. పెద్దవాళ్ళు అయితే ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను. కొంతమంది ఫోన్ చేశారు నాకు, అయ్యా మీరు చెప్పిన మందు మీరు కడిగి పారేస్తుందన్నా, మమ్మల్ని కడగట్లేదని. వాళ్ళకి చెప్పా, ఒకటి నీకు సరిపోదు, నీ శరీర తత్వం 2 వేసుకో అని. 2 వేసుకున్నారు పొద్దున రాత్రి. మళ్ళీ ఫోను, సార్ మీరు చెప్పింది నిజమండి, మా పేగులన్నీ కడగబడ్డాయి, శుభ్రం, క్లీన్, హ్యాపీగా ఉన్నామన్నారు. అంటే కొంతమందికి 1 స్పూన్ సరిపోతుంది, కొంతమందికి ఉదయం 2, రాత్రి 2. తర్వాత 1 ఆర్డర్ పెడుతున్నారు. 1 ఆర్డర్ పెడితే 15 రోజులు అయిపోతుంది. మళ్ళీ ఆర్డర్ పెట్టి ఇంకోటి వచ్చే లోపల మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. కనుక మీరు కొనేటప్పుడు 2 సీసాలు ఆర్డర్ పెట్టండి, 3 నెలలు వాడండి. మలబద్ధకానికి శాశ్వత పరిష్కారము డిజిలాక్స్. ఇది వాడిన వాళ్ళని అడిగితే వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఇన్నాళ్ళు బాధపడ్డాం, ఇంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం, ఇన్ని హాస్పిటల్కి వెళ్ళాం,
ఇంగ్లీష్ వైద్యం, హోమియోపతి, ఆయుర్వేదం, యునాని, సిద్ధ, న్యాచురోపతి అన్నీ అయిపోయినాయి. ఈ డిజిలాక్స్ వల్ల మాకు గొప్ప విముక్తి లభించింది ఆయన అని చెప్తా ఉన్నారు. గొప్ప విజయం. అంతే కదా మరి. అంటే మలబద్ధకం మీద విజయం సాధించారు వాళ్ళు. ఇది అక్కడ పడితే అక్కడ దొరకదు. ఇంకోటి ఏంటంటే ఇది బాగా పనిచేస్తుందని దీన్ని అనుకరించే విధంగా డిజిలాక్స్ అని పెట్టేస్తున్నారు, ఒక అక్షరం అటు ఇటు చేసి. అందుకని మీరు చూడవలసింది ఏంటంటే పైన ఎల్ఈ అని ఉంటుంది, లీ అని ఉంటుంది. లీ ఫార్మా వాళ్ళది లీ మీకు పంపుతారు. ఇది కింద ఉంటాయి ఈ అక్షరాలు కొంచెం గజిబిజి చేసి డిజిలాక్స్ అంటారు. అందువల్ల ఎల్ఈ ఉంటేనే పనిచేస్తుంది మీకు. డిజిలాక్స్ పేరిట అనుకరణలో మన వాళ్ళు సిద్ధాస్తులు భారతదేశంలో సుమారుగా నేను కూడా గూగుల్లో చూసి ఒక 6 డజన్ ఉన్నాయి. ఇదే పేరు మీద పెట్టేశాడు వాడు. ఇది బాగా పనిచేస్తుందని జనం అంతా దీన్ని కొంటున్నారని వేరే కంపెనీలు పెట్టారు. అందుకని ఆ చిన్న అక్షరాల్లో లీ అని ఉంది, అది ఉండేది చూసుకోండి. ఇది ఎక్కడ దొరుకుతుందంటే మన షాపులో దొరకదు. ఎందుకంటే మన షాపులో లాభం ఎక్కువ వచ్చే మందులే పెడతారు మన ఊళ్ళో. అందుకని దీన్ని తెప్పించుకోవాలంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టండి. లేదు లీ ఫార్మా కంపెనీ వాళ్ళు lehealthdomain.com వెబ్సైట్ ఉంది, దాంట్లో పెట్టండి ఆర్డర్. లేదా ఆర్డర్ పెట్టడం ఆన్లైన్ మాకు తెలియదంటే ఒక 3 ఫోన్ నంబర్లు చెప్తాను, వాటికి ఫోన్ చేయండి, ఇంటికి కొరియర్లో వచ్చేస్తాయి. మొదటి ఫోను 91010748191001 001074801. రెండవ నంబరు 8977030218. మూడవ నంబరు 9502897374. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం కోసం ఈ యొక్క డిజిలాక్స్ లీ అనే కంపెనీ వారిది, లీ ఫార్మ్ అనే కంపెనీ వారిది, ఇది వాడటం శ్రేష్టం, శ్రేయస్కరం, ఆరోగ్యకరం, ఆనందదాయకం. గర్భవతులు కూడా నిశ్చింతగా ఎటువంటి సంకోచం లేకుండా గర్భము ధరించిన తరువాత వచ్చిన మలబద్ధకాన్ని పారదోలటానికి మీ చిన్న పేగులను పెద్ద పేగులను మన ఇల్లు సర్ఫేస్ ఎలా కడుక్కుంటామో మన పేగులను కూడా సర్ఫులా ఇది పనిచేసి శుభ్రంగా గ్లాసు పైపులు ఎలా కడగబడతాయో మీ యొక్క చిన్న పెద్ద పేగులను కడిగి మీకు శాశ్వత విముక్తినిస్తుంది డిజిలాక్స్. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో డిజిలాక్స్ కావాలి అనుకునే వాళ్ళు అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే www.lehealthdomain.comలో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అది కాకపోతే మూడో ఆప్షన్ కూడా ఉంది, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఈ 3 నెంబర్లకి కాల్ చేయొచ్చు, డిజిలాక్స్ని మీరు కొనుగోలు చేయొచ్చు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.